హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేబీఆర్ గ్యాడ్జెట్స్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి పోర్టబుల్ సర్వీసింగ్ మోటార్. దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. ఈ వీడియోలో మనం దీన్ని రివ్యూ అండ్ అన్బాక్సింగ్ రెండూ చూద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం రండి. ఫ్రెండ్స్, నేను దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ బాక్స్ డెలివరీలో వచ్చింది, అందుకే మనకు ఇప్పుడు నైఫ్తో పని లేదు. ఇవన్నీ టేబుల్ మీద సెట్ చేసి బాక్స్ తీసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆ బాక్స్లో ఏమేమి వచ్చినాయో ఒక్కో ఐటెం తీసి మీకు చూపిస్తాను. నీట్గా అరేంజ్ చేశాను. ఒక మంచి స్పాంజ్ ఒకటి వచ్చింది, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఒక అవుట్లెట్ పైప్ ఒకటి వచ్చింది, కొంచెం చిన్న సైజు, ఒక 1 మీటర్ 1.5 మీటర్ ఉంటుంది. ఒక 10 మీటర్స్ లెంత్ గల అవుట్లెట్ పైప్ ఒకటి వచ్చింది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఒక గన్ వచ్చింది, ఒక ఎక్స్టెన్షన్ రాడ్ వచ్చింది. దీన్ని మనం కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసేసుకుని ఓన్లీ గన్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫోమ్ స్ప్రే చేయడానికి ఫోమ్ ట్యాంక్ ఒకటి వచ్చింది చిన్నది, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా డైరెక్ట్ మనకి మోటరే ఇచ్చారు. దీనికి ఏమి లేదు, ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ ఒకటి కనెక్ట్ చేసుకుని ఒక బకెట్లో కానీ దేంట్లో ఉన్న వాటర్ ట్యాంక్లో నుంచి ఇన్లెట్కి ఒకటి మనం కనెక్షన్ తీస్తే అవుట్లెట్ నుంచి మనకు వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది. ఫోర్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఒక 2 ఇయర్స్ నుంచి ఈ మోటార్ యూజ్ చేస్తున్నాను. అది నచ్చి మళ్ళీ సేమ్ కంపెనీలో ఇంకొక మోటార్ నేను ఆర్డర్ చేశాను. ఇది చాలా మంచి కండిషన్లో ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఏదో నార్మల్గా ఇవ్వలేదు, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. వర్కింగ్ క్వాలిటీ కూడా బాగుంది. వాటర్ ప్రెషర్ కూడా చాలా బాగుంది. మనం ఆ ప్రెషర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం యూజ్ చేస్తూ. ఫ్రెండ్స్, మనం ఈ పైప్స్ కూడా ఎలా కనెక్ట్ చేయాలో ఇక్కడే కనెక్ట్ చేసి నేను బయట బైక్ దగ్గర తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇన్లెట్ దగ్గర ఒక పైప్ ఇది కనెక్టర్ ఇచ్చారు కదా, ఆ కనెక్టర్ బిగించేసుకుని ఇన్లెట్ పైప్ ఇక్కడ దీనికి ఇది బ్యాక్ సైడ్కి ఇలా బ్యాక్ సైడ్ కానీ పెట్టేయడమే ఫ్రెండ్స్. మనకు పెద్ద కష్టమేమి ఉండదు, ఫిట్ అయిపోయింది. ఈ గన్ ఈ ఎక్స్టెన్షన్ రాడ్ నేను యూజ్ చేయను, డైరెక్ట్గా యూజ్ చేసేస్తాను. డైరెక్ట్ ఈ గన్ దీనికి ఇలా ఫిట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. కనెక్షన్ ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదేమో మనం ఏదైనా బకెట్లో వాటర్ పోసుకుని దాంట్లో ఫిట్ చేసి పెట్టేసుకోవడమే. దీంతో మనం సర్వీసింగ్ చేసుకోవడమే, చాలా ఈజీ. కరెంట్ కనెక్షన్ కావాలి దీనికి, మనం నార్మల్ ప్లగ్లో పెట్టేసి యూజ్ చేసేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇచ్చారు. దీనికి వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ కూడా ఇచ్చారు. క్వాలిటీ బాగుంది, అందుకే నేను మళ్ళీ ఇంకోసారి కూడా ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఇది సర్వీసింగ్ చేస్తూ అక్కడ దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక బకెట్లో వాటర్ తీసుకుని మోటార్ ఇలా సెట్ చేసుకున్నాను. మన పవర్ ఆన్ బటన్ సైడ్ ఇచ్చారు. పవర్ ఆన్ బటన్ ఆన్ చేసుకుంటే మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ చేసిన తర్వాత మనకి గన్కి ఇక్కడ లాక్ ఇచ్చారు కదా, అది ప్రెస్ చేసి పట్టుకుంటే ఎయిర్ మొత్తం వచ్చేసి వాటర్ వస్తాయి. నేను బైక్ అలా సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఒక ప్రెషర్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మోటార్ కట్ ఆఫ్ అయిపోతుంది. అది ఒక మంచి ఫీచర్ ఇచ్చారు. మనకి ఇక్కడ గన్కి ఇది ఇచ్చారు కదా, ఇది అడ్జస్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఫోర్స్గా కావాలా, స్ప్రే కింద కావాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ప్రెషర్ కూడా చాలా బాగా వస్తుంది దీనికి. మనం బయట సర్వీసింగ్ షాప్ లో ఎలా వస్తుందో ప్రెషర్ అలా వస్తుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అక్కడ మ్యాట్ మీద, ఇక్కడ మ్యాట్ దగ్గర బాగా బురదగా ఉంది, అక్కడ చూద్దాం బురద పోతుందో లేదో, ఎండిపోయింది అది. చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రెషర్ చాలా బాగుంది, ప్రెషర్ చాలా ఫోర్స్ గా వస్తుంది. మీరు దీని నుంచి వచ్చే సౌండ్ వింటేనే మీకు ఆ ప్రెషర్ ఐడియా ఉండొచ్చు. మనం దీనికి ఫోమ్ క్యాన్ ఇచ్చారు కదా, ఆ ఫోమ్ క్యాన్ కూడా ఫిట్ చేసి చూద్దాం ఫోమ్ ఎలా వస్తుందో. మనం గన్నుకి దగ్గర తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. అయినా మనం ఇలా సపోర్ట్ ఇచ్చి స్ప్రే చేసుకుంటే క్యాన్ గమ్మునే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో మంచి ఫోమ్ వచ్చే లిక్విడ్ పోసుకుంటే ఫోమ్ ఇంకా బాగా వస్తుంది. నేను ఫస్ట్ షాంపూ పోసాను, ఫోమ్ అంత రాలేదు. తర్వాత నా దగ్గర వేరేది లిక్విడ్ ఉంటే అది పోసాను, ఫోమ్ బాగా వచ్చింది. అలా మంచిగా ఫోమ్ వచ్చే లిక్విడ్ ఏదన్నా పోస్తే ఫోమ్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మన సర్వీసింగ్ మోటార్ రివ్యూ. ఆ మోటార్ది ప్రెషర్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాని వర్కింగ్ కండిషన్ కూడా నేను ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి చాలా బాగుంది. ఏ కంప్లైంట్ ఇప్పుడు వచ్చి రాలేదు. అందుకే నేను సేమ్ కంపెనీలో ఇంకోటి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఫ్రెండ్స్ ఇది మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బైక్స్కి కార్స్కే కాదు ఫ్రెండ్స్, మనం ఇంటికాడ ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా సరే మంచి ప్రెషర్తో వాటర్ ఫ్లో వస్తుంది కాబట్టి మనం ఇంటి దగ్గర ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా వర్క్ ఉంటుంది. ఇది పెద్ద ఫిట్టింగ్స్ ఏమీ ఉండవు కాబట్టి మనం సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, పెద్ద ఎవరి హెల్ప్ అవసరం లేదు మనకి. ఇది వాటర్ ఫ్లో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, ప్రెషర్ కానీ. ఇన్లెట్ పైప్ మాత్రం చాలా బాగుంది, అవుట్లెట్ పైప్ కొంచెం మెత్తగా ఉంది. అది బకెట్లో పెట్టినప్పుడు ఫోల్డ్ అయిపోయి మనకి వాటర్ ఆగిపోతున్నాయి. అదొకటే మనం వేరే పైప్ ఏదన్నా చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా యూజ్ చేసిన దానికి ఈ పైప్ తీసేసి వేరే పైప్ యూజ్ చేసి వాడాను, అది చాలా బాగా వర్క్ అవుతుంది. అలా చేశాను. దీనికి కూడా నేను అలాగే కొన్ని రోజులకి ఈ పైప్ తీసేసి వేరే పైప్ నేను బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి అది యూజ్ చేస్తాను.
ఇలాంటి వీడియోస్ మీరు తప్పకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. మీ కేవీఆర్.